ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వేదాలలో రెండు ధర్మాలు చెప్పబడ్డాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, రెండవది నివృత్తి మార్గము. ఈ రెండు జగత్తు యొక్క మనుగడకు ముఖ్యం. ఈ రెండు మార్గాలను అనుసరించి ఎందరో మహానుభావులు, గురుతుల్యులు, ఋషులు తరించారు. ఆ మార్గంలో పయనించి మనము కూడా తరించేందుకు ప్రయత్నిద్దాం. ప్రవృత్తి మార్గం సమాజానికి ఉన్నతిని ప్రసాదిస్తుంది. నివృత్తి మార్గము వ్యక్తిలో పరిపూర్ణతను నింపుతుంది. ప్రవృత్తి మార్గము ప్రవృత్తి కర్మ మార్గము, నివృత్తి జ్ఞాన మార్గం. ప్రవృత్తి ధర్మయుతము, ధర్మము ఎలా ఆచరించాలో తెలిపేందుకు రాముడు. నివృత్తి మార్గము మోక్ష రూపము, ఎలా ఆనందించాలో చూపేందుకు కృష్ణుడు. రాముడు హస్తదేవత, కృష్ణుడు పాదదేవత. చేసే పనులన్నీ పూజలు అయ్యేలా ధర్మాచరణము చేయిస్తాడు రాముడు. వేసే ప్రతి అడుగు ముక్తిధామం వైపు సాగేలా నడకను నేర్పిస్తాడు కృష్ణుడు. రెండూ కలిస్తేనే జీవితం. కాళ్ళు చేతులు రెండూ వేరైనా ఎలా ఒకటిగా తెలుస్తున్నాయో అలాగే ప్రవృత్తులు నివృత్తులు కూడా సంయుక్త ధర్మాలే. వాటిని ప్రతిపాదించేది రాముడు, కృష్ణుడు. ఇంతకీ వారిరువురి మధ్య భిన్నత్వం ఎలా ఉంటుందో, వైరుధ్యం ఎలా కనిపిస్తుందో మనం విశ్లేషిద్దాం. సూర్యవంశానికి చెందినవాడు రాముడు, చంద్రవంశానికి చెందినవాడు కృష్ణుడు. సోదరులలో పెద్దవాడు రాముడు, సోదరులలో చిన్నవాడు కృష్ణుడు. ఈ రాముని యొక్క జననము అయోధ్యలో మధ్యాహ్నం 12 గంటలకు రాజభవనంలో జరిగింది. శ్రీకృష్ణుని జననము మధురలో రాత్రి 12 గంటలకు కారాగృహంలో జరిగింది. ఆదిశేషుడు లక్ష్మణుడు అనే పేరుతో రాముడికి తమ్ముడుగా జన్మించాడు. ఆదిశేషుడు బలరాముడు అనే పేరుతో కృష్ణుడికి అన్నగా జన్మించాడు. రాముని యొక్క బాల్యము వేడుకగా సాగింది. కృష్ణుని యొక్క బాల్యము గండాలతో, భయాలతో సాగింది. 16 సంవత్సరాలకు రాముడు తాటకి అనేటటువంటి రాక్షసిని సంహరించాడు. 6 రోజులకే శ్రీకృష్ణుడు పూతన అనేటటువంటి రాక్షసిని సంహరించాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు, శ్రీకృష్ణుడు బహుభార్య సమేతుడు. రుక్మిణిని అపహరించి శ్రీకృష్ణుడు భార్యగా తెచ్చుకున్నాడు. రాముని యొక్క భార్యను రావణుడు అపహరించాడు. రాముడు ధనుర్బాణాలను ధరిస్తాడు. శ్రీకృష్ణుడు వేణువును హస్తమున ధరిస్తాడు. తనను వలచి వచ్చినటువంటి శూర్పణఖ ముక్కు చెవులను కోయిస్తాడు రాముడు. తనను వలచి వచ్చినటువంటి కుబ్జను వికారాన్ని పోగొట్టాడు కృష్ణుడు. రామునికి ధర్మమే ప్రాణము, శ్రీకృష్ణుడికి ప్రేమయే ప్రాణం. మానవులకు ధర్మాచరణమును ఆచరించి చూపాడు రాముడు. జ్ఞానంతో ఎలా శోభించాలో మానవులకు బోధించాడు శ్రీకృష్ణుడు. సీత దూరమైతే రాముడు విలపించాడు, కృష్ణుడు దూరమైతే గోపికలు విలపించారు. మర్యాదా పురుషోత్తముడు రాముడు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే అందరికీ భయం. కానీ ప్రేమమూర్తి కృష్ణుడు, ఆయన దగ్గరకు అందరూ చేరి క్రీడించేవారు. సూర్యుని కుమారుడైన సుగ్రీవుడు రామునికి స్నేహితుడు. ఇంద్రుని కుమారుడైన అర్జునుడు శ్రీకృష్ణుడికి సఖుడు. ఇంద్రుని కుమారుడైన వాలిని సంహరించాడు రాముడు. సూర్యుని కుమారుడైన కర్ణుణ్ణి వధింపజేశాడు కృష్ణుడు. రాముని భార్య సీత.
రాముని పేరుకు ముందు ఉంటుంది. ఆవిడే సీతారాములు. కృష్ణునికి పేరుకు ముందు ఆయన భార్య పేర్లు ఉండవు. వేరొకరి భార్య అయిన రాధ పేరు ఉంటుంది. రాధాకృష్ణులు. కృష్ణుడు బంగారు లేడిని తీసుకురావాలని భార్య సీత రాముణ్ణి కోరగా భార్యను పోగొట్టుకున్నాడు రాముడు. బంగారు మణిని తీసుకురావాలని అన్వేషిస్తూ మణితో పాటు జాంబవతిని సత్యభామను కూడా తెచ్చుకున్నాడు కృష్ణుడు. అయోధ్యలో సురక్షితంగా ఉండి సరయూ నదిలో లీనమై పరంధామం చేరాడు రాముడు. ద్వారకా పట్టణమును నీళ్లలో కలిపివేసి ఈ ప్రపంచం నుండి నిష్క్రమించాడు కృష్ణుడు. ఈ పైన తెలిపిన రామకృష్ణుల జీవిత వైభవము మనకు గోచరించినది. ఏమిటంటే, వారు పైకి వైరుధ్యముతో కనిపించినా వారి అంతర్గత వైభవము అంత వైభవమే. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా రాముడు కృష్ణుడు తత్వానికి ఒక రకంగా కల్పిస్తారు. ఈ రెండూ కలిపితే రామకృష్ణులు. కావున మానవుని జీవితమునకు ప్రవృత్తి నివృత్తి మార్గములు అవశ్యం. వారి ప్రతీకలే రామకృష్ణులు. ఈ రామకృష్ణుల పాదసేవలో మనం కూడా తరిద్దామని ఆశిస్తూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి.